హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం మనిషి యొక్క చెవుల గురించి పూర్తిగా తెలుసుకుందాం. మనిషి శరీరంలో చెవి ఒక ముఖ్యమైన భాగం. ఇది శ్రవణం అంటే హియరింగ్ మరియు సమతుల్యం అంటే బ్యాలెన్స్ కోసం సహాయపడుతుంది. చెవులు లేకుండా మనం శబ్దాలను వినలేము, అలాగే శబ్ద దిశను గుర్తించలేము మరియు శరీరానికి సమతుల్యం ఉండదు. చెవి నిర్మాణం గురించి తెలుసుకుందాం. చెవి 3 ప్రధాన భాగాలుగా విభజింపబడింది. ఫస్ట్ది బాహ్య చెవి, దీనిని ఔటర్ ఇయర్ అంటారు. దీనిలో పిన్న లేదా అరిక బయట కనిపించే భాగం. ఇది శబ్ద తరంగాలను పట్టి లోపలికి పంపుతుంది. సెకండ్ వన్ బాహ్య శ్రవణ నాళం, దీనిని ఎక్స్టర్నల్ ఆడిటరీ కెనాల్ అని అంటారు. శబ్ద తరంగాలను చెవి పుడక అంటే ఇయర్ డ్రమ్ వైపుకి పంపుతుంది. థర్డ్ వన్ చెవి పుడక, దీనిని టింపియామిక్ మెంబ్రేన్స్ అంటారు. పలుచటి తుండి లాంటి పొర, ఇది శబ్ద తరంగాల వలన కంపిస్తుంది. ఇప్పుడు మధ్య చెవి, మిడిల్ ఇయర్ అంటారు. దీనిలో చెవి పుడక వెనుక భాగం, అలాగే ఇందులో 3 చిన్న ఎముకలు ఉంటాయి. వీటిని ఓసికల్స్ అంటారు. అలాగే మాలియస్, హ్యామర్, ఇంకస్, యాన్విల్, అలాగే స్టెరప్స్, ఈ 3 కూడా శబ్ద తరంగాలను సెంచి లోపలికి చెవికి పంపిస్తాయి. యూస్టానియన్ ట్యూబ్, ఇది మధ్య చెవి గొంతులో కలుపుతుంది, గాలి పీడనాన్ని సమానంగా ఉంచుతుంది. లోపల చెవి, దీనిని ఇన్నర్ ఇయర్ అంటారు. దీనిలో కోక్లియా, ఇది పాము లాంటి చుట్టూ తిరిగిన ఆకారం. ఇందులో చిన్న వెంట్రుకల వంటి సెల్స్, హెయిర్ సెల్స్ అంటారు వీటిని, ఇవి ఉంటాయి. ఇవి శబ్ద తరంగాలను విద్యుత్ సంకేతాలుగా మార్చి మెదడుకు పంపిస్తాయి. వెస్టిబ్యులర్ సిస్టమ్, ఇది సమతుల్యాన్ని నియంత్రిస్తుంది. శ్రవణ నాడి, ఆడిటరీ నర్వ్స్, ఇది శబ్ద సంకేతాలను మెదడుకు పంపుతుంది. చెవి చేసే ప్రధాన పనులు తెలుసుకుందాం. శబ్దాన్ని వినటం అంటే హియరింగ్, శబ్ద తరంగాలను పట్టి మెదడుకి పంపటం. సమతుల్యం అంటే బ్యాలెన్స్ని, ఇవి నిలబడటం, నడవటం, అలాగే వంగటం వంటి కదలికల్లో శరీరాన్ని సర్దుబాటు చేస్తుంది. దిశ గుర్తింపు, ఇది శబ్దం ఎక్కడి నుండి వస్తుంది తెలుసుకోవటంలో ఇది సహాయపడుతుంది. చెవికి వచ్చే సాధారణ సమస్యలు ఏంటి ఇప్పుడు చూద్దాం. చెవిలో మైనం, దీనిని ఇయర్ వ్యాక్స్ బ్లాకేజ్ అంటారు. ఇలా ఉంటే వినికిడి తగ్గిపోతుంది. సెకండ్ చెవిలో ఇన్ఫెక్షన్స్, వీటిని ఓటిటిస్ మెడికల్ ఎక్స్టర్నల్ అంటారు. దీనిలో నొప్పి, జ్వరం, చెవి నుండి ద్రవం రావటం వంటివి జరుగుతాయి. థర్డ్ వన్ చెవి పుడక పగలటం, దీనిని ఇయర్ డ్రమ్ పెర్ఫోరేషన్ అంటారు. దీనిలో వినికిడి తగ్గిపోవచ్చు. ఫోర్త్ వన్ వినికిడి లోపం, హియరింగ్ లాస్, ఇది వయసు పెరగడం వలన కూడా, అలాగే పెద్ద శబ్దాల వలన వస్తుంది. ఫిఫ్త్ వన్ టినటస్, దీనిలో చెవిలో గంట మోగుతున్నట్లు వినిపించడం వంటివి జరుగుతాయి. సిక్స్త్ వన్ వెర్టిగో, దీనిలో లోపల చెవి సమస్యల వలన తల తిరగడం వంటివి జరుగుతాయి. ఇయర్స్ ఆరోగ్యానికి మంచివి ఏంటో చూద్దాం. శబ్ద కాలుష్యం అంటే నాయిస్ పొల్యూషన్ నుండి దూరంగా ఉండాలి. చెవి లోపల పదార్థాలను అంటే పెన్, స్టిక్స్, మ్యాచ్ స్టిక్స్ వంటివి పెట్టకూడదు. గట్టిగా చెవిలో ఇయర్ ఫోన్స్ యూజ్ చేయకూడదు. అలాగే ఇయర్ బడ్స్ కూడా లోపల కంటే పెట్టుకోకూడదు. అలాగే విటమిన్ B12, విటమిన్ C, మెగ్నీషియం, జింక్ ఉన్న ఆహారాలు తినడం ఈ ఇయర్కి లోపల ఉన్న కణాలకు, అలాగే లోపల ఉన్న బోన్స్కి కూడా చాలా మంచిది. ఎక్కువ ఇన్ఫెక్షన్ అనిపిస్తే వెంటనే డాక్టర్ని సంప్రదించాలి. అలాగే బోన్స్, చెవిలో బోన్స్, ఓసిల్స్ అంటారు వీటిని, మాలియాస్, ఇంకస్, స్టెరప్స్, ఇవి శబ్దాన్ని లోపలికి, చెవి లోపలికి పంపిస్తాయి. నర్వ్స్, నరాలు, శ్రవణ నాడి, వెస్టిబ్యులర్ నాడి, ఇవి శబ్దం వినటంలో సమతుల్యంలో సహాయపడతాయి. అలాగే నాయిస్ ఇండ్యూస్డ్ హియరింగ్ లాస్ అంటే ఎక్కువసేపు మ్యూజిక్, అలాగే మెషిన్స్ శబ్దం వల్ల వినికిడి తగ్గిపోతుంది. అలాగే ట్యూమర్స్, గడ్డలు, చాలా అరుదుగా ట్యూమర్స్ రావచ్చు చెవి లోపల
ఈ ట్యూమర్స్ అనేది చాలా అరుదుగా వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్కి ఆక్యూస్టిక్ న్యూరోమా, అలాగే ఈ టైపులో కొన్ని ట్యూమర్స్ అనేవి వస్తాయి. ఇయర్స్ని ఎల్లప్పుడూ పరిశుభ్రంగా ఉంచుకోవాలి. సమస్య ఎక్కువైతే ఇయర్ స్పెషలిస్ట్ని సంప్రదించాలి.